Good morning, one and all. Welcome to Abhey Channel, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. హాయ్ ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియో ద్వారా ఎస్డిఎల్సి గురించి తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సి మోడల్స్. మీరు కానీ ఎస్డిఎల్సి సంబంధించిన వీడియోస్ చూడకపోతే పైన ఉన్న ఐకార్డ్ సెక్షన్లో వాటి యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో కానీ చూస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోస్ కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్డిఎల్సి యొక్క మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఎస్డిఎల్సిలో వాటర్ఫాల్ మోడల్, రైడ్ మోడల్, స్పైరల్ మోడల్, వి మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, అజైల్ మోడల్, ఇటరేటివ్ మోడల్, బిగ్ బ్యాంగ్ మోడల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎస్డిఎల్సి అనేది ఒక క్రమ పద్ధతి అని, క్లయింట్ మనకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఈ క్రమ పద్ధతి ద్వారా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని తెలుసుకున్నాం. కానీ మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఎస్డిఎల్సిలో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయా అని, అవి ఎందుకు ఉన్నాయని మీకు సందేహం రావచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలి అని అనుకుంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది అందుబాటులో ఉంటాయి. అవి రోడ్వేస్లో బస్సులో పోవచ్చు, ట్రైన్లో వెళ్ళచ్చు, ఎయిర్వేస్లో కూడా వెళ్ళచ్చు. మీరు కానీ త్వరగా గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటే ఎయిర్వేస్లో పోతారు. ఆ యొక్క ప్రయాణానికి ఎక్కువ ఖరీదు అవుతుంది. అలా కాకుండా దూర ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎక్కువ సమయం అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ట్రైన్లో మీరు జర్నీ చేస్తారు. అదేవిధంగా దగ్గర ప్రాంతాలకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు బస్సులో జర్నీ చేస్తారు. మీరు వెళ్ళాలనుకున్న ప్రాంతాన్ని దూరం బట్టి ఎంత సమయం తీసుకుంటుంది దాన్ని బట్టి, మీకు వీలుని బట్టి, మీ బడ్జెట్ను బట్టి ఈ విధంగా డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వాళ్ళకు వచ్చిన ప్రాజెక్టు టైప్ని బట్టి, అది ఎంత సమయంలో పూర్తి చేయాలో దాన్ని బట్టి కొత్త రిక్వైర్మెంట్ ఫీచర్స్ వస్తాయా, లేకపోతే ఇవి ఫిక్స్డ్ రిక్వైర్మెంట్ ఫీచర్సా అనే దాన్ని బట్టి, వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి, ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ని బట్టి ఈ యొక్క ఎస్డిఎల్సి మాడ్యూల్స్ని చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత వీడియోలో మీకు ఒక్కొక్క మాడ్యూల్ క్లుప్తంగా వివరించబడుతుంది. అప్పుడు ఆ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేశారు అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this channel to your friends who are eager to learn testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తూ ఉన్నందుకు, చేయబోతున్నందుకు చాలా కృతజ్ఞతలు.